Alright guys, welcome to my channel English with Asher, and this is your Asher, and I hope you guys doing fantastic. And before I get into the concept of B forms, I would like to give you some sort of background about myself. And I work with a couple of MNCs companies, which are Wipro, Synchrony, and Examity. And not only that, but also I was a part of a Google project. And on top of this, I worked as a team leader as well, and for one of the startup company. And this is my background. And the main intention in the start journey కారణం ఏంటంటే ఎక్స్పోకర్ ఇంగ్లీష్ క్లాసెస్ చాలా మంది ఇంటర్వ్యూ టీమ్ లీడర్ ఉన్నప్పుడు ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు దే ఆర్ మెనీ పీపుల్ స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. అండ్ అండ్ బయట కనుక్కుంటేనేమో 5,000 6,000 8,000 కూడా తీసుకుంటున్నారు వన్ టు వన్ హెల్ప్ చేయడానికి. బట్ ఐ డోంట్ థింక్స్ ఇట్ విల్ హెల్ప్ యూ అవుట్. కొన్ని సెట్ ఆఫ్ పీపుల్కి హెల్ప్ అవుతుంది, కానీ మేజర్ పీపుల్కి మళ్ళీ వాళ్ళు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కష్టం అవుతుంది. సో నా అప్కమింగ్ క్లాసెస్ అన్ని మీకు ఇంటర్వ్యూ బేస్ మీదనే ఉంటుంది. మనం వర్క్ లొకేషన్ ఎలా ఉంటే ఎలా మాట్లాడుకో ఆ కన్వర్జేషన్ మీద ఉంటుంది నాకు ఆ కాన్సెప్ట్స్ అంతా. ఓకే, I hope you guys enjoyed this video, and if you still have any questions, comment in the comment box. I will reply back to the same. Okay, and let's get into the topic, which is B forms. Okay, B forms మనకి ఇంగ్లీష్ తెలిసిన బీ ఫార్మ్స్ కూడా ఉంటాయండి. బీ ఫార్మ్స్ అంటే ఏంటంటే, బి అంటే యాక్చువల్గా ద డెఫినేషన్ వచ్చి తెలుగులో ఉండుట. ఓకే, ఉండుట అంటే మ్యాక్సిమం ల్యాక్ చేయను, కొంచెం ఫాస్ట్గా చెప్తా బికాజ్ అర్థమయ్యేటట్టు చెప్తా ఎగ్జాంపుల్స్ ఇచ్చి. బట్ లాగ్ మరీ 15-20 minutes అయితే మీకు చూడడానికి కూడా కష్టం అవుతుంది. మ్యాక్సిమం 15 minutesలో క్లోజ్ చేస్తాం. ఓకే, సో దట్ యూ విల్ లెర్న్ సంథింగ్. ఓకే, సో బీ ఫార్మ్స్ అంటే చెప్పినట్టు ఉండుట అండి. ఓకే, ఉండుట అంటే ఏముంటాయి యాక్చువల్గా మనం డైలీ మార్నింగ్ మనం ఎన్కౌంటర్ టూ థింగ్స్, ఒకటి పర్సన్స్తోని, ఇంకోటి ఆబ్జెక్ట్స్తోని. ఓకే, సో పర్సన్ కూడా ఒక ప్లేస్లో ఉంటాడు, ఆబ్జెక్ట్స్ కూడా ఒక ప్లేస్లో ఉంటాయి, రైట్? We can call them as location. Okay, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. పర్సన్ ఒక పర్సన్ లొకేషన్ ఉంటే ఎలా పిలుస్తాము, ఇవన్నీ నేను ప్రెసెంట్ టెన్స్ లో చెప్తున్నా అండి. ఓకే, లెట్ మీ రైట్ ఇట్ డౌన్. ప్రెసెంట్ టెన్స్ లో. ఓకే, ప్రెసెంట్ టెన్స్ లో. ఓకే, ప్రెసెంట్ టెన్స్ బీ ఫార్మ్ ఏంది? ఈజ్, ఐమ్ సారీ, ఈజ్, యామ్, ఆర్, అంతే కదా. ప్రెసెంట్ టెన్స్ లో మనకు ఉన్నది ఈజ్, యామ్, ఆర్, బీ ఫార్మ్. వర్డ్స్ వర్డ్ కూడా ఉన్నాయి పాస్ట్ టెన్స్ లో. అవి ప్రస్తుతానికి అయితే మనం ప్రెసెంట్ టెన్స్ నేర్చుకుందాము. ప్రెసెంట్ టెన్స్ లో లొకేషన్ గురించి మనం బీ ఫార్మ్స్ ఎలా యూజ్ చేస్తామో చెప్తా చూడండి. లొకేషన్ కదా, ఇప్పుడు పర్సన్ ఐఎమ్, నేను ఎక్కడ ఉన్నా అంటే నేను ఇంట్లో ఉన్నా, అప్పుడు ఏమంటా ఐఎమ్ ఇన్ మై హోమ్. ఐఎమ్ ఇక్కడ వచ్చింది కదా. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, యు ఆర్ అట్ ద మార్కెట్. మీరు ఎక్కడ ఉన్నారు? మార్కెట్లో ఉన్నారు అనుకోండి, యు ఆర్ అట్ ద మార్కెట్ అంటాం. నెక్స్ట్ థర్డ్ పర్సన్ సింగులర్, హీఈస్ ఇన్ ఆస్ట్రేలియా. హీ అంటే ప్రొనౌన్ యూజ్ చేసిన ఇక్కడ. ఓకే, హీఈస్ ఇన్ ఆస్ట్రేలియా. షీ ఈస్ అట్ ది ఎయిర్పోర్ట్. ఓకే, ఇక్కడ బీ ఫార్మ్స్ ఈజ్ యూజ్, ఈజ్, యామ్, ఆర్ యూజ్ చేసి చెప్పాను మీకు. నెక్స్ట్ ఇవి పర్సన్ గురించి. అదే మనం ఆబ్జెక్ట్స్ చూసాం. ఆబ్జెక్ట్స్ ఒక ప్లేస్లో ఉంటే మనం బీ ఫార్మ్ ప్రెసెంట్ టెన్స్ బీ ఫార్మ్స్లో ఇలా ఈజ్, యామ్, ఆర్ అవి యూజ్ చేసి ఎలా చెప్పొచ్చు చూద్దాం ఒకసారి. ఒకవేళ ఆబ్జెక్ట్స్ సింగులర్ ఒక్కటే ఉంటే, సింగులర్ అంటే ఇస్ నథింగ్ బట్ ఒక్కటి ఉంటే సింగులర్ అండి, ఒక్కటి కంటే ఎక్కువ ఉంటే ప్లూరల్ అంతే. ఓకే, లెట్స్ సింగులర్ ఉంటే ఎలా యూజ్ చేస్తాము, ద బుక్ ఈస్ ఆన్ ద టేబుల్. ఓకే, సింపుల్ ఉంది. బుక్ ఎక్కడ ఉంది? టేబుల్ మీద ఉంది, ఒకటే బుక్, అందుకే ఈజ్ యూజ్ చేశాను. ఓకే, ప్లూరల్ చెప్తాం మీకు. ఓకే, లేదంటే ప్లూరల్ ఇప్పుడే చూద్దాము. అదే బుక్స్ అని ఉన్నాయి అనుకోని, ద బుక్స్, అప్పుడు ఆర్, ఆర్ అనేది వస్తుంది. ఇది ప్లూరల్ కాబట్టి ఆర్ యూజ్ చేయాలి. ద బుక్స్ ఆర్ ఆన్ ద టేబుల్. ఇక్కడ ద బుక్ ఉంది కాబట్టి ఈజ్ యూజ్ చేసాం. ఓకే, ఇప్పుడు చూడండి సెకండ్ ఎగ్జాంపుల్, ద పెన్ ఈజ్ ఇన్ ద బాక్స్. పెన్ ఎక్కడ ఉంది? బాక్స్లో ఉంది. ద పెన్ ఈజ్ ఇన్ ద బాక్స్. ఓకే, నెక్స్ట్ క్యాట్.
క్యాట్ కూడా ఒక ఆబ్జెక్ట్ లాగానే నాన్కి కాకుండా మీది ఏమైనా లైక్ బుక్స్ కానీ యానిమల్స్ కానీ ప్లేసెస్ కానీ ఇవన్నీ నౌన్స్ కానీ కన్సిడర్ చేస్తాను. కానీ నేను డిఫరెన్స్ చేసిన పర్సన్గా ఆబ్జెక్ట్ ఎలా ఉంటాయో క్లియర్గా డిఫరెన్షియేట్ చేసి చెప్తున్నాను. ఓకే, ద క్యాట్ ఎక్కడ ఉంది? ద క్యాట్ ఈస్ అండర్ ద టేబుల్. అదే క్యాట్స్ అని అనుకోండి, ద క్యాట్స్ అప్పుడు ఆర్ అనే బీ ఫామ్ యూజ్ చేస్తాం ఇక్కడ. ఇది ప్లూరల్ ఉంటే ప్లూరల్ ఆర్ యూజ్ చేయాలి, సింగులర్ ఉందనుక ఈజ్ యూజ్ చేయాలి, అంతే సింపుల్. ఓకే, ద క్యాట్ ఈస్ అండర్ ద టేబుల్. ఇప్పుడు ప్లూరల్ చూడండి, ఐఎమ్ అట్ హోమ్. ఓకే, ఇక్కడ పెన్స్ చూడండి, అంటే మోర్ దెన్ వన్ కదా పెన్స్, అందుకే ఆర్ అనే బీ ఫామ్ యూజ్ చేస్తాను చూడండి ఇక్కడ. ద పెన్స్ ఆర్ ఇన్ ద బాక్స్. పెన్స్ ఏమైనా బాక్స్లో పెడతాం కానీ నార్మల్గా. ద పెన్స్ ఆర్ ఇన్ ద బాక్స్. ఇప్పుడు క్యాట్స్ చూడండి, ద క్యాట్స్ ఆర్ అండర్ ద టేబుల్. ఓకే, ద క్యాట్స్ ఆర్ అనే బీ ఫామ్ యూజ్ చేస్తే ఇక్కడ ఆర్ అండర్ ద టేబుల్ అలా. ఓకే, ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో అండ్ సింపుల్గా చెప్పారని అనుకుంటున్నాను. సింగులర్ అంటే యూజ్ చేయండి, ఈజ్ యూజ్ చేయండి. ప్లూరల్ ఒకటి కంటే ఎక్కువ ఉందంటే ఆర్ యూజ్ చేయండి, ఆర్ అండ్ బీ ఫామ్. ఓకే, ఇంకొక 2 minutes తీసుకుంటాను మీకు డిఫరెన్షియేట్స్ ఎరేజ్ చేసి. ఓకే, లెట్స్ గో. చలో, యాక్చువల్గా మనకి ఇప్పుడు ఈజ్, యామ్, ఆర్ ఈ వీటి 3 గురించి మాట్లాడుతున్నాం. నార్మల్గా మనం ఎప్పుడు చూస్తాము? ప్రెసెంట్ కంటిన్యూస్లో చూస్తాము, రైట్? మ్యాక్సిమం మనకు మన క్లాసెస్లో చెప్పింది కూడా మనకు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటాయని చెప్పారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఈజ్ గురించి ఒకటి, హీ ఈజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఈజ్ వర్కింగ్ ఫార్ ఏ ప్రాజెక్ట్. ఓకే, ఓకే, నెక్స్ట్ ఈజ్ అయిపోయింది, యామ్ యూజ్ చేసాం. యామ్ ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఎక్స్ప్లెయినింగ్ కాన్సెప్ట్స్. I'm sorry about my handwriting. Okay, I'm explaining అంటే టీచింగ్ అని రాస్తాం. ఓకే, ఐఎమ్ టీచింగ్ కాన్సెప్ట్స్. ఇక్కడ యామ్. ఓకే, ఆర్ అనేది బీ ఫామ్ యూజ్ చేస్తారు చూడండి, ఆర్కి. మీరేం చేస్తున్నారు ఇప్పుడు? యు ఆర్ listening the concepts. Okay, you are listening the concepts. యాక్చువల్లీ మనకు బీ ఫామ్స్ అనేది మేజర్లీ చెప్పింది ఏంటంటే మనకు ఓన్లీ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయొచ్చు అన్నారు, కానీ కాదు. మనం ఒక లొకేషన్ ఒక పర్సన్ ఒక లొకేషన్ ఎక్కడున్నాడు అప్పుడు ఆ టైంలో కూడా యూజ్ చేయొచ్చు. అదే ఆబ్జెక్ట్స్ ఎక్కడ ఉంది? ద పెన్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఈజ్ గతంలో అయితే ద పెన్ వాజ్ ఆన్ ద టేబుల్. ఓకే, మీ కళ్ళ ముందు మీరు ప్రెసెంట్ టెన్స్ అంటే ఏం లేదండి, మీ కళ్ళ ముందు అది అక్కడ ఉందని చెప్పడానికి ఎలా చెప్తాం అనేది బీ ఫామ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఒక లొకేషన్, ఒక పర్టికులర్ నౌన్ కానీ ఒక పర్టికులర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్కి వెళ్ళాలి, డైలీ మార్నింగ్ మనం అందరం ఆఫీస్కి వెళ్తాం, లేట్ అవుతుంది. అప్పుడు టీమ్ లీడరో ఎస్ఎంఈ ఎవరో ఒకరు మీకు కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు ఏమంటారు? హే ఆషర్ ఎక్కడున్నావు అంటే అప్పుడు నేనేం చెప్తా? ఫర్ ఎగ్జాంపుల్ నేను కుకట్పల్లిలో ఉన్నాను అనుకోండి, దెన్ ఐల్ టెల్ దెమ్ దట్ సార్ ఐఎమ్ అట్ కుకట్పల్లి. నేను కుకట్పల్లి దగ్గర ఉన్నా, ఎగ్జాక్ట్ స్పాట్ చెప్తున్నా. అట్ అంటే ఎగ్జాక్ట్లీ, ఐఎమ్ అట్ కుకట్పల్లి. అలా అలా మీరు మీ యొక్క ఆఫీస్ లొకేషన్ స్పెసిఫిక్ చేసేటప్పుడు మీరు యూజ్ చేయొచ్చు. ఇంకా డిఫరెంట్ బీ ఫామ్స్ ఉంటాయి. నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్ అప్కమింగ్ క్లాసెస్లో ఐ గివ్ యూ సమ్ సార్ట్ ఆఫ్ బెటర్ ఇన్ఫర్మేషన్. కానీ దానికంటే ముందు ఒక హింట్ ఇస్తాను. హింట్ ఏంటంటే లొకేషన్స్కి కాకుండా మన రోల్స్కి కూడా యూజ్ చేస్తాం. రోల్స్. ఓకే, ఆ రోల్స్ ఎలా యూజ్ చేస్తామని నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకే, అండ్ దట్స్ ఇట్ ఫర్ ద డే. I hope you like this video, and still if you guys have any sort of questions, and I would really appreciate you guys to comment below, and I'll revert back to the same. Okay, thank you once again. You have an amazing day. Take care of yourself. Bye bye.